చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులు మంత్రులంతా కూడా నేరుగా సమావేశ మందిరానికే వెళ్తారు. వెళ్ళిన వెంటనే చూస్తూ ఉన్నాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు కాన్వాయ్ ప్రజాభవన్కు చేరుకుంది. ప్రజాభవన్ లోపలికి వెళ్తూ ఉంది. మరొక 30 సెకండ్లలోనే ప్రజాభవన్లో సమావేశ మందిరానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. సో ప్రజాభవన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాల్ని మనము చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో ఈ వాహనంలోనే చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్తూ ఉన్నారు. మరో 30 సెకండ్లోనే ఆయన సమావేశ మందిరానికి చేరుకుంటారు. ఆయన వెంట ఆ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి మంత్రుల వాహనాలు వెనుక ఫాలో అవుతున్నాయి. అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా చంద్రబాబు కాన్వాయ్లోనే ఫాలో అయి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనము చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే సమావేశ మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ స్వాగతం పలికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, వీరు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా హాజరవుతున్నటువంటి మంత్రులకి, ఏపీ మంత్రులకి స్వాగతం పలికి తోడుకొని సమావేశ మందిరానికి తీసుకువెళ్ళనున్నారు. వెంటనే సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఏ శాఖల్లో ఇప్పటి వరకు పరిష్కారం కాకుండా సమస్యలు పేరుకొని ఉన్నాయి, గతంలో నిర్వహించినటువంటి సమావేశాల్లో ఏ అంశాలు చర్చకొచ్చాయి, ఏ అంశాలు పరిష్కరించబడ్డాయి, ఏ అంశాలు